ಎಲ್ಲರೂ ಒಂದ್ಸಲ ಓಂಕಾರ ಮಾಡೋಣ. ಓ జ్ఞానప్రదాయకులైన సనత్ కుమార ప్రభువులకు, జీవన్ముక్త గురువులకు, సన్మార్గము దారి చూపిన సద్గురు రత్నాకర్ విశ్వనాథరాజు గురువు గారికి భక్తిపూర్వకంగా నేను నమస్కరించి, ఈనాటి వేదికలో సాన్నిధ్యం వహించుండేట అవధూత శ్రీ 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 చెన్నారెడ్డి స్వాములకి నమస్కరించి, ఆత్మీయ నిర్దేశకులారా మరియు సోదర సోదరీమణులారా, నేను ఇప్పుడప్పుడే పేర్కొన్నట్లు ఈనాటి సాధన సత్సంగ గోష్ఠి, సాధన గీత ఇది విశేషం. ఎందుకు? గురువులు సూక్ష్మలోకవాసులయ్యి 15 సంవత్సరాల అందుకు ప్రతి నెల సత్సంగ గోష్ఠిను మనకి విశేషమే. కానీ ఇది ప్రత్యేకంగా గురుస్మరణ గోష్ఠి అందుకు విశేషం. ఎందుకు విశేషము? అలౌకిక విషయాలు, ఈ లోకానికి సంబంధించిన విషయాలే కాదు, అలౌకిక విషయాలు అంటే గుప్త విషయాలు, అంటే బ్రహ్మజ్ఞాన విషయాలు, అంటే ఆత్మలోక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మనకు అందించిన సామాన్యులు, మనం ఏదో బతుకుతా ఉన్నట్ల రైతాపి కూలి కార్మిక వర్గానికి మన మట్టానికి దిగి మనకు అందించిన మహాగురువులు రత్నాకర్ విశ్వనాథరాజు గురువు గారు. వాళ్ళు దయా భిక్ష, మన బ్రతుకే భగవంతుని భిక్ష, మన జ్ఞానము గురువులు భిక్ష. ఇందులో నాది కానీ మంది కానీ ఏమీ లేదు. గురువుల భిక్ష, బ్రతుకు భగవంతుని భిక్ష అయితే మనకుండే జ్ఞానము గురువుల భిక్ష. ఆ భిక్షని మనకి దయామయ హృదయముతో అందించిన మహాగురువులు విశ్వనాథరాజు గురువులు. కాబట్టి నేటి సత్సంగ గోష్ఠి మనకందరికీ విశేషం. అందుకు విశేషం. ఈ 15 సంవత్సరాలు అప్పుడే నేను అన్నట్లు 2010 ఫిబ్రవరి 25 వారు లేరా? ఉన్నారు. వారు లేకుండా మనమున్నామా? లేదు. జీవితకాలంలో వాళ్ళు చేసిన ఆ కృషి, ఆ సాధన కృషి, ఒక పాట ఉంది, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని. ఆ కృషి అందరికీ తెలుసు. మనం రైతాపి వర్గం, భూమి తున్ని పట్ట పండించుకునే వాళ్ళం, వ్యవసాయం అంటాం. ఆ కృషి చేస్తే కడుపు నింటుంది అని అందరికీ తెలుసు. కానీ భగవాన్ బుద్ధుడు చేసిన కృషి జనాల హృదయంలో ఉండే దుఃఖాన్ని, కష్టాన్ని, మలినాన్ని, సమస్యలని, అజ్ఞానాన్ని పోగొట్టిన కృషి. గురువులందరూ శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, రామకృష్ణ పరమహంసులు, వివేకానందులు, శారదామాత, అసంఖ్యాత ఆధ్యాత్మిక వేత్తలు కృషి చేసినది ఎందుకు అంటే జనాల హృదయంలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టునే కృషి. అక్కడ చెత్త మలిసిందంట హృదయంలో. ఆ హృదయంలో మలిసిండే చెత్త అరిషడ్ వర్గాలు, రాగద్వేషాలు. దాన్ని పెరికి నీళ్లు కట్టి సత్సంకల్పములు, సద్భావములు అనేట్లా, సత్య, ధర్మ, నీతి, న్యాయము అనేట్లా మలకలని అక్కడ పూడ్చి దాన్ని పెంచి పెద్దగా చేసిన మహనీయులు విశ్వనాథరాజు గురువులు. కాబట్టి ఈనాడు మనము ఈ రాజ్యంని వేలిన వాళ్ళు ఎంతెంతో భవనాలు కట్టుకున్నారు, మంచి మంచి ఉద్యములు, ఇండస్ట్రీలు ఓపెన్ చేసినారు,
శ్రీమంతులైన వాళ్ళు వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ తరంతరాలు తరగని ఆస్తిని చేసి పెట్టిపోయినారు. మన గురువు మనకు ఆస్తి చేసి పెట్టిపోయినాడు. ఈ ఆధ్యాత్మిక సత్యకామ శాంతి ధామము, సాధనా ధామము, సాధనా క్షేత్రము మనకిచ్చిపోయినాడు. వీళ్ళందరూ నా బిడ్డలని. ఇంకందరూ వాళ్ళు రక్తమాంసాలకు పుట్టిన బిడ్డలకు చేస్తే, విశ్వనాథరాజు గురువులు ఆత్మ సంబంధమైన జాతి మత భేదములు లేకుండా, ఆడామగానే లింగ భేదములు లేకుండా మనందరికీ ఒక జాగా చేసి పెట్టిపోయినారు. అందరూ కలిసి అందరూ ఆనందముగా ఆధ్యాత్మిక విషయాలు, దేవుని విషయాలు, గురువుల విచారాలు, జ్ఞాన విచారాలు చెప్పుకోండి. కాబట్టి ఆయన మనకు ఆదర్శ పురుషుడు. ఈనాడు ఇక్కడ వచ్చే విచారాలు ఉన్నాయి కదా, ఎందరెందరో జ్ఞానము తెలిసిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు, సాధన చేసిన వాళ్ళు, ఆ సాధకులు మనకు చెప్తా ఉన్నారు కదా, అవన్నీ అమృత వాక్యాలు. ఈ అమృత వాక్యాలు మన హృదయాల్ని పరవింపచేసేదానికి కారణీభూతుడైన వాడు రత్నాకర విశ్వనాథరాజు గురువులు. దివ్య లోకాల నుంచి దీవిస్తున్నాడు ఆ నా తండ్రి. లేకుంటే ఎప్పుడు ఏమైపోదుమో. పైలోకాల నుంచి మనతో దీవిస్తున్నాడు ఆ తండ్రి. అందుకే మనమందరూ సద్విచారము, సత్సంగము, చింతనమంతా ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యము, సేవ, త్యాగ అనే పంటలు హృదయాల్లో పండించుకుంటే ఆ గురువుకి మనమందరూ కూడా గురుదక్షిణ ఇచ్చినట్లే. అది ఆయన ఆశ, ఆయన సంకల్పం. కాబట్టి వాళ్ళది మామూలు జీవితము కాదు. 66 గురువులది సాధనా జీవితము. కాబట్టి ఇటువంటి దినములో ఆయన స్మరణ చేసే భాగ్యం ఉంది కదా, ఇది మనము చేసుకున్న పుణ్యమేమో. ఈ దిశలో ఈనాడు భగవద్గీత అది 66 సాధనా గ్రంథము కనుక దానికి సంబంధించిన, అంతే గీతకు సంబంధించిన 66 గురువు గారి జీవన పథము ఆయన బ్రతిక. ఆయనకి భార్య, ఆయనకి బిడ్డలు, ఆయనకి సంసారం, ఆయన ఉద్యోగం. కానీ గీత చెప్పినట్ల సంసారము, గీత చెప్పినట్ల జీవనము, గీత చెప్పినట్ల సంసార నిర్వహణ. ఇది భగవద్గీతకి 66కు ఉండే సంబంధం. ఆ గురించి చర్చ, విమర్శ, సమన్వయము చేసే ఆ ప్రయత్నమే 66 గురువు గారి సాధన గీత అనే ఈ వ్యాసంగ గోష్ఠి. కృష్ణ పరమాత్ముడు ఆధ్యాత్మిక సాధకులకు చెప్పిన కర్మయోగి లక్షణాలని, స్థితప్రజ్ఞ లక్షణాలని, భక్తి లక్షణాలని 66 గురువు గారు తన జీవితంలో ఎలా అనుష్ఠానము చేసి ఆధ్యాత్మిక సాధకులయ్యి మేరు పర్వతం ఎక్కి మనకందరికీ మార్గదర్శనం చేస్తారు అనే విషయం చెప్పే ప్రయత్నము, సన్న ప్రయత్నము. నారదుడు అంటాడు కదా, సహస్ర నాలుకలు కలిగిన నీ లీలలు నారాయణ, నీ లీలలు చెప్పేకి నా తరమా అంటాడు కదా నారదుడు. అలా ఒక చిన్న ఈ శరీరంలో ఉండే నేను ఆ విశ్వవ్యాపకమైన ఆత్మరతికుడై వాసము చేసిన 66 గురువు గురించి చెప్పేదానికి నాకు సాధ్యము లేదు. కానీ ఒక సన్న ప్రయత్నం ఈ సమయంలో ఈ స్మరణ గోష్ఠి, సమన్వయ గోష్ఠి కావల్లా గీతకు 66 జీవితకానికినే ఒక సత్సంకల్పం ఉంది కనుక సాధనకు భగవద్గీతలో ఏం చెప్పి 66 ఎట్లా సమన్వయం చేసుకుని ఎట్లా విచారము ఈ పీరియడ్లో నాకు ఇంకొక 30 నిమిషాలు ఉంది. ఈ 30 నిమిషాల్లో
గీతలో చెప్పిన కర్మయోగి లక్షణాలు ఆర్వీఆర్లో నేను కనుక్కుంటున్నా, మీరు కనుక్కుంటారా? ఆయన అలా జరిగినా మనమందరూ కొంచెం చింతన మంతన చేద్దాం. సాధనకు గీతలో కృష్ణ పరమాత్ముడు 2 మార్గాలు చెప్పినాడు. ఒకటి సాంఖ్యయోగ జ్ఞాన మార్గము. సాంఖ్యయోగ అంటే అరవేరే చెప్తా ఉండింది. భగవద్గీత అంతా ఎందుకయ్యా? 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సాంఖ్యయోగము ఒకటి చాలదా మన బ్రతుకు బాగా కావడానికి అంటా ఉండ్రి ఆర్వీఆర్. కాబట్టి సాధనలో జ్ఞానానికి సంబంధించిన సాంఖ్యయోగ ఒక్కటి. రెండవది చిన్నవాడు పెద్దవాడు, స్త్రీలు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అమాయకులు, అజ్ఞానులు, జ్ఞానులు, పండితులు అందరూ నడుచుకునేకి సాధ్యముండే నిష్కామ కర్మయోగము. ఇవి 2. ఇంకెన్నన్నా చెప్పుకోండి. భగవద్గీతలో 2 మార్గాలు చెప్తాడు ముక్తికి, మోక్షానికి. పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడు, గీతాచార్యుడు, యోగాచార్యుడు. ఆ 2 వాక్యాలని జీవితంలో ఎలా అనుష్ఠానం చేసినారు ఆర్వీఆర్ గురువుగారు. గురువుగారు అనేవారు, అప్పా ఏ మార్గమైనా అనుసరించవచ్చు, 2 మంచిదే. అయితే మనమిద్దరే చెప్పుకుందాము. సాంఖ్యయోగము పెద్దలకి, జ్ఞానులకు, అవధూత స్వామి లాంటి వాళ్ళు ఎదిగిన వాళ్లకు, జ్ఞానులకు, శంకరాచార్యులకు, మధ్వాచార్యులకు, రామకృష్ణ పరమహంసులకు. ఆ రాముడు కృష్ణుడు ఒకటైతే రామకృష్ణ పరమహంసుడు ఆయనయ్యా, ఇది అందరికీ తెలుసు అనేవాడు ఆర్వీఆర్. కాబట్టి జ్ఞానంలో ఎవరు అప్గ్రేడ్ అయింటారో, నిర్వికల్ప సమాధికి ఎక్కి ధ్యానం చేసుకొని సమాధి స్థితి లేకపోయేది కనుక ఉంటాడు, అతనికి సాంఖ్యయోగ చాలు. కానీ మనలాంటి వాళ్ళకి ఎందుకయ్యా విగ్రహాలకు పూజ చేస్తావు, ఎందుకయ్యా పూజా అభిషేకం చేస్తావు అంటారే. దానికి కర్మయోగంలో కృష్ణుడు చెప్పినాడు, మీరు ఏమైనా చేయండి, దిక్కు తప్పిచ్చే పనులు చేయొద్దండి అంటాడు. లేదా జ్ఞాన మార్గంలో ఉన్ని, లేదా భక్తి మార్గంలో ఉన్ని, కర్మ మార్గంలో ఉన్ని, ఈ 2 మార్గాలు ఇడిసి వాళ్ళని అంతరంగంలో పెట్టద్దండి అయ్యా. మీరు పండితులు, జ్ఞానులు, ఉపన్యాసకులు, ప్రవచనకారులు. దాన్ని పట్టుగా పట్టుకున్నాడు ఆర్వీఆర్. సాంఖ్యయోగము జ్ఞానులకు, కర్మయోగము జ్ఞానము అన్వేషించే వాళ్లకు, అంటే ఎదికే వాళ్లకు, నాకు నీకు. గురువుగారు అనేవారు, మడుగు దుంతా ఉంటుంది అమ్మ, అన్నం ఎత్తుకొస్తుంది భార్య, ఇద్దరూ కొంచెం ఒక్కాకు ఉండేది లేని నోట్లో పెట్టుకొని కృష్ణ అని ఆ గరకేర్లు ఎత్తుకొని మడకు దున్నుకొని పోతారప్ప. వాళ్ళకి సాంఖ్యయోగం చెప్తే అవుతుందేంప. వాళ్ళు ఎద్దులు మేపుతారు, ముద్దలు తింటారు, సేద్యం చేస్తారు, మనకి మంచి పంటలు పండి ఇస్తారు, ఆవులు మేపి గోవు క్షీరం ఇస్తారు. వాళ్ళకెత్తుకొని జ్ఞానం చెప్పేసి మీరు చేస్తూ ఉండేది కర్మ మీకు తెలియదు, దేవస్థానానికి ఎండిపోతారు, పూజలు ఎందుకు చేస్తారు, అభిషేకం చేస్తారు ఎందుకంటారే, వీళ్ళు ఏమయ్యా, వీళ్ళు పండితులా, వీళ్ళు మహా త్రిమూర్తులా? అలా చెప్పకండి. గురువుగారి మార్గం శ్రద్ధగా వినండి. ఇక్కడ విశేషం ఏమంటే, ఆర్వీఆర్ గురువు గారు ఉండినది నాకు దిగులాయ రాత్రి 2:30లో. ఆర్వీఆర్ గురువు గారు కర్మయోగాన్ని చెప్పినాడు మనకంతా. అయితే ఆర్వీఆర్ గురువు గారు ఉండినది జ్ఞానయోగములో, ఆధ్యాత్మిక స్థితిలో, ఉన్నత స్థితిలో, ఆత్మలోక ఉపమేన. కానీ ఆ పరిపక్వ స్థితిలో ఉండుకొని, జ్ఞానవలయంలో ఉండుకొని, మనలాంటి వాళ్ళ వికాసము కోసము దిగువకి దిగి, కరుణామయుడయ్యి, హృదయవంతుడయ్యి, దయావంతుడయ్యి మన చోటికి వచ్చి మనకి 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 కరుణతో, ప్రేమతో చెప్పిన మాటలు ఉన్నాయి కదా, అవి కర్మయోగ సిద్ధాంతాలు. భాషణాలు ఎక్కువగా చేసి చేసి చాలా అనిపించేసింది. చెప్పిన మాటలు ఒకటి నడుచుకుంటే చాలు అనిపించింది.
గుమ్మిడికాయంత మాట్లాడే కంటే సాసు గింజంత నడుచుకుంటే సాలప్ప అని బాధ కలిగింది, నొప్పి కలిగింది. కళ్ళల్లో నీళ్లు కాదు, రక్తం కారుతా ఉంది. అక్కర్లేదు ఇంకా అని చెప్పుట కన్నా నడుచుకున్నట్టు ఉంది కదా, వాడు సాధకుడవుతాడు. గురువుగారు అంతే చేసింది. దాన్ని ఆ నిష్కామ కర్మ యోగాన్ని సదా ఆచరించిరి. కాలు విరిగిపాయా, ఈ కన్నుల్లో నేను చూసిన మాట ఇంటిలో సంధ్యావందనం చేసేకి కాదు, స్నానము చేస్తాడు. సరోజం ఎత్తుకొచ్చి అక్కడ ఒక చిన్న టేబుల్ పెడుతుంది, చేరేస్తుంది. చేరు మీద కుసునుకొని సంధ్యావందనం చేసి భగవంతునికి ప్రార్థన చేసి దాన్ని ఎత్తుకొని పోయి అవతలుండే తులసి బృందావనంలో నీళ్ళేసి వచ్చి తర్వాత అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం భగవంతుని పాదోదకం పావనం శుభం అని తీసుకుంటాడు. నిష్కామ కర్మయోగము భక్తి యోగం చేస్తున్నాడు, కానీ ఉండేది జ్ఞానయోగి. నాకు చాలా ఆనందమైంది ఏమి అంటే, కృష్ణుడే చెప్తాడు ఈ మాట. శ్రేష్టమైన పురుషులు ఈ ప్రపంచంలో ఏం చేస్తారో ఇతరులు దాన్ని ఫాలో చేస్తారో, అనుష్ఠానం చేస్తారు. కాబట్టి నేను తెల్లవారి 3 గంటలకు లేస్తాను బ్రాహ్మీ ముహూర్తంలో. ఏం చేస్తావు? ధ్యానం చేస్తానయ్యా. నిత్యకర్మలు ఉపయోగించి ముగించుకొని ధ్యానం చేస్తాను. కృష్ణుడు ధ్యానం చేస్తాడంట. ఎవరిని అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ధ్యానం చేస్తాడంట. ఎవరిని అంటే శ్రీమన్నారాయణ్ణి. ఏమప్పా నువ్వు చేయవచ్చు? చూడయా, నేను ఈ ప్రపంచంలో ధ్యానము చేసి, తపస్సు చేసి, పూజ చేసి, అభిషేకం చేసి, వ్రతము చేసి పొందవలసిన లోకాలు ఇంకేమీ లేదు అర్జున, శ్రద్ధగా ఇను. కానీ నేనేం చేస్తే నా వెనకోళ్ళది ఫాలో చేస్తారు గనుక నేను బ్రాహ్మీముహూర్తంలో చేసి అన్ని కార్యాలు చేస్తాను. రాజ్యం తిరుగుతాను, రాజ్యభారం చేస్తాను, బీదుల సాధలాకట్లా పని చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, అన్నీ చేస్తాను. ఎట్లా ఇబ్బందులు మధ్యంలో సిక్కేసుకున్నావు. అయ్యా నువ్వు సత్సంగానికి పోతావా? అయ్యా నువ్వు దేవస్థానానికి పోతావా? 66 కోట్ల జనము గంగలో మునిగి భగవంతుని ప్రార్థన చేస్తే దాన్ని పడుబోకి ముందు కొడుకులు మాధ్యములో చెప్పుకుంటారు. భక్తి శ్రద్ధ చెప్పుకునే మాటలు కాదు, అది హృదయ పరివర్తన పరిపక్వ స్థితికి వచ్చిన విచారాలండి. అవి చెప్పుకోని మాటలు కాదు, ఒప్పుకునే మాటలు. అందుకే ఆర్వీఆర్ గురువు గారు మనలాంటి వాళ్ళ కోసము జ్ఞాన మార్గంలో ఉన్నా కూడా నిష్కామ కర్మ మార్గాన్ని చేసినారు. ఇలా దయా హృదయము కలిగిన సాధకుడు ఆర్వీఆర్. అది వారి సహజ లక్షణం. మూఢబుద్ధితో కర్మేంద్రియాల ద్వారా గీతలో కృష్ణ చెప్పింది, కర్మేంద్రియాల్ని హఠము ద్వారా లేదా హఠయోగము అనే ద్వారా నిగ్రహించి, స్వామికి బాగా అర్థమవుతా ఉంది ఇది, ఇంద్రియ భోగాలని మనస్సులో అపేక్ష పడుతూ మిథ్యాచారి సాధన కొందరు చేస్తారు. నేను హఠయోగం చేస్తాను, నేను ప్రాణాయామం చేస్తాను, నేను ఎంత యోగం చేస్తాను తెలిసిన. నువ్వు మిథ్యాచారి, నువ్వు సాధకుడైతే చెప్పుకోతగ్గనక్కరలేదు, మిథ్యాచారి. అలా హఠయోగము కానీ ఇంద్రియ భోగాపేక్ష కానీ ఆర్వీఆర్ ఎప్పుడు చేయలేదు. ఆ బూటాటిక కార్యాలు ఆర్వీఆర్ చేయలేదు. దీన్ని వదిలి కర్మేంద్రియాల ద్వారా అనాసక్తిగా కర్మాన్ని చేసినారు. ఇది చాలా పెద్ద విచారము. గాంధీజీనే భగవద్గీతని అనాసక్తి యోగా అని రాస్తాడు. కృష్ణుడు చెప్పినాడు, కృష్ణుడు చెప్పిన అన్ని బాగా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, బాగా చెయ్యి. కానీ ఆసక్తితో నా కోట్ల రూపాయలు ఈ పంటలో ఈ పనిలో వచ్చేయాలా అని చేయొద్దు. చెయ్యి, బాగా చెయ్యి, అనాసక్తిగా ఉండు. ఆ అనాసక్తిగా కర్మని ఆచరించేవాడు శ్రేష్ఠుడు అంటాడు కృష్ణుడు. అలా నిత్య కర్మల్ని, తన వృత్తిని, తన ఉద్యోగాన్ని, తన సత్సంగాన్ని అనాసక్తిగా అయితే శ్రద్ధగా చేసిన మహా వ్యక్తి ఆర్వీఆర్ గురువు గారు. అలా ఇంక దీనికంటే ఏం కావాలి మనకు? కర్మ త్యాగానికంటే కృష్ణుడనింది కర్మత్యాగము. నేను జ్ఞానంలో ఉన్నాను, ఇట్లావంతా నేను చేస్తానా? ఓహో దేవునిలో నేను కడుక్కోవాలా? ఓహో టాయిలెట్ నేను కడగల్లా? ఓహో ఇంటికి నేను తెచ్చేయాలా?
పెద్దలైపోతే ఈ రకానికి వెళ్ళిపోతారు మనవాళ్ళు. అయితే చూడండి ఎంత బాగా చెప్తాడో, కర్మ త్యాగానికంటే సత్కర్మాచరణ శ్రేష్టము. కర్మము త్యాగం అంటే కర్మాన్ని ఇసిపెట్టేది. కర్మ అంటే సత్కర్మ. సత్కర్మ అంటే చేయవలసిన పనులు, దాన్ని వదలకూడదు. సత్కర్మాచరణ శ్రేష్టమని గీత చెప్పినట్లు తాను ఎంత జ్ఞాని అయినా సత్కర్మాచరణ గురువు గారు చివరి శ్వాస వరకు విశ్వనాథరాజు గురువు గారు వదలలేదు. అప్పుడు కూడా గాడ్ గివ్ మీ గ్రేట్ఫుల్ హార్ట్, గాడ్ గివ్ మీ ఫ్రూట్ఫుల్ హార్ట్ టు సర్వ్ అదర్స్. దేవుడా, నాకు ఆ దయామయ హృదయమి, బీదలకు మంచిది కోరల్లా, మంచి మాటలు చెప్పల్లా. కాళ్ళు విరిగిపోయింది సార్, సత్సంగాలు చేసేకి అవుతుందా అంటా నేను. నాయనా, భగవంతుడేమన్నా కుసుని పెడితే మణులు వస్తాయిరా, మణులు, వజ్ర వైడూర్యాలు వస్తాయిరా, అవి వాక్యాలు కాదురా అన్నారు. అలా చేశారు. కేవలం పరమేశ్వర నిమిత్తమై, గురువు నిమిత్తమై, వికాస నిమిత్తమై అనాసక్తిగా ఆర్వీఆర్ పనిచేశాడే కానీ తన స్వార్థానికై ఎప్పుడూ పనిచేయలేదు. కర్మ యజ్ఞము ద్వారా మీరు వృద్ధి పొందండి, ఆ యజ్ఞమే మీ ఇచ్ఛాఫలమును ఇవ్వుగాక అని శ్రీకృష్ణ గీతావాక్యం ఉందే. దాన్ని శ్రద్ధగా పాటించి జీవితంలో అనుష్ఠానం చేసిన వారు ఆర్వీఆర్. జ్ఞానాన్ని నిష్కామ భావములో తపస్సులాగా 50 సంవత్సరాలు, సత్యకామాలో 35 సంవత్సరాలు, హరిద్వార్ ఋషికేశ్లో శివానంద ఆశ్రమంలో 10 సంవత్సరాలు, పెండ్లి చేసుకొని కూడా వెళ్ళిపోయినోడు పరిరాజకనగా బతకల్లా అని తిరిగి గృహస్థుడయ్యి ఒక వృత్తికి పడి పట్టకూటి కోసము పొరులు పంచకపోకూడదు అని చెప్పి తాను ఒక ఉపాధ్యాయ వృత్తి చేసుకొని న్యాయముగా బ్రతుకుతూ, ధర్మంగా బ్రతుకుతూ, సత్యముగా బ్రతుకుతూ దాన్నే చాటించి చెప్పిన మహనీయుడు ఆర్వీఆర్. కాబట్టి గీతావాక్యము వేరే కాదు, ఆర్వీఆర్ బ్రతుకు వేరే కాదు. నాకు ఆనందమాయ. ఏది ఆనందం తెలిసిన, గీతను గురించి ఆర్వీఆర్ జీవితానికి అనుష్ఠానము, అన్వయము, సమన్వయం చేసేకి నేను ఎవడు అని, కానీ ఆయనే ఇస్తాడు అది అనుకుంటే ఇచ్చినారు. సర్వవ్యాపి పరమాత్ముడు ఎల్లప్పుడూ జ్ఞానయజ్ఞములో సుప్రతిష్ఠుడై ఉంటాడు అని గీతావాక్యం ఉంది. సర్వవ్యాపి పరమాత్ముడు ఎప్పుడూ కూడా జ్ఞానయజ్ఞములో సమిష్టితుడై ఉంటాడు అని చెప్తారు. అలా ఆర్వీఆర్ బతికన్నంత వరకు జ్ఞానయజ్ఞము, సత్సంగత్వే నిస్సంగత్వ, నిస్సంగత్వే నిర్మోహత్వ, నిర్మోహత్వే నిశ్చలతత్వ, నిశ్చలతత్వమే జీవన్ముక్తి అనే ఆదిశంకరాచార్యుల వాక్యాన్ని, ఆ గీతా వాక్యాన్ని తన జీవితంలో చాచు తప్పకుండా చేసిన మహనీయుడు ఆర్వీఆర్. దాన్ని అనుష్ఠానం చేసిన ఆ గొప్ప యోగి జీవితమంతా జ్ఞానాన్ని అధ్యయనం చేసేది ఆయన వృత్తి. చూడండి, జీవనమంతా జ్ఞానాన్ని అధ్యయనం చేసేది, దాన్నే ధ్యానము చేసేది, అనుభూతికి తెచ్చుకునేది, ఆనందము పొందేది, తాను అనుభూతికి తెచ్చుకున్న ఆనందము పొందుకున్న ఆ భగవంతుని అనుభూతిని తెచ్చుకున్న ఆ ఆధ్యాత్మిక సంగతులను మనబోటి వాళ్ళకి ప్రచారము చేసిన మహనీయుడు ఆర్వీఆర్. అబ్బా, ఎందుకు అడవులకు పోయి తపస్సు చేసేది? ఆయనే తపస్సు కదా, అదే కదా. అందుకే ఈనాడు కూడా నన్ను ఎవరు ఏమైనా అనుకోవచ్చు, గురువు గారు సత్యకామాని తన ఇంటికి పేరు పెట్టి శ్రీనివాసంలో ఒక చిన్న ఇల్లు ఉంది, అక్కడ పోతే నాకు సాధనా క్షేత్రం అనుకునే పోతాను, కానీ అడెవరో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, ఏదో ఆ భావన రాదు. ఎందుకంటే ఆ వేవ్స్, అది ఉంది. చెప్పలేను కొన్ని విచారాలు. ఈ దిశలో తాను అనుభవించిన వడదుడుకులని, గురువుగారికి మనలాంటి కష్టాలు రాలేదా? జీవితంలో అవమానాలు కాలేదా? కష్టాలు పడలేదా? నష్టము పడలేదా? కాసులు లేకుండా తన్నులాడలేదా? అన్నీ ఉన్నాయి. ఆ కష్ట నష్టాలని, అవసర అనారోగ్యాలని లెక్క చేయని నిష్ఠావంత కర్మయోగి ఆర్వీఆర్.
కర్మనాచరిస్తే అది లోకహితముగా ఉండల్లా, పరహితముగా ఉండల్లా అని పరహిత ప్రజ్ఞ, థియాసెపికల్ సొసైటీ, ఇడీ సొసైటీలో ఉండే ఆ సాహిత్యము, వాంగ్మయము పరహిత ప్రజ్ఞ, పరహిత ప్రజ్ఞ, పరహిత ప్రజ్ఞ. సర్వజన సుఖ, సర్వజన హిత, లోకానుకంప, దాన్ని జీవితంలో అనుష్ఠానం చేసిన మహనీయుడు. ఇలా బ్రతికి పరమాత్మని సాక్షాత్కారాన్ని పొందిన మహాయోగి మన గురువుగారు విశ్వనాథరాజు గురువు. ఇలా జీవితంలో ఉంటూ సంసారం చేస్తూ జనక మహారాజు లాంటి జ్ఞానులు కూడా, జనక మహారాజు అష్టావక్రుడైన ఆయన ఆస్థానంలో ఇంకా ఎందరో పండితులు ఉన్నారు, ఆయనే ఒక యోగి. జనక మహారాజు బ్రతుకు లౌకికమే. ఇలా పరహిత దృష్టితో కర్మాన్ని ఆచరించిన యోగులు కాబట్టి శ్రేష్ఠ పురుషులు దేన్ని ఆచరిస్తారో దాన్ని ఇతరులు ఆచరిస్తారో అనే దాన్ని తన జీవితంలో నడిచిన తన గురువులు, మన గురువులు. ఆ సత్కర్మాన్ని ఆచరించకపోతే లోకాలు భ్రష్టమైతాయి అని కృష్ణుడు చెప్పినట్లు తన చివరి శ్వాస వరకు ఆ తపస్సులాగా సత్సంగాలను చేసిన వారు. కొందరు అనాసక్తిగా మాస్టర్ చేసే ఈ జ్ఞానయజ్ఞాలని దిక్కు తెప్పించే పనులు కూడా చేసినారు. నేను దాన్ని ఎక్కువగా చెప్పుకునేది ఇక్కడ వద్దు, నాకు తెలుసు. ఐ నో ఇట్ వెరీ వెల్. భగవంతుని గురించి ఈ మాట అనేవాడు ఆయన. ఈ నోస్ ఇడప, అదెందుకు? వద్దప్ప అంటే నోరు మూసుకుందాం, చెప్పప్ప అంటే 4 మాటలు చెప్పుకుందాం. బికాస్ ఈ నోస్. ఎవరు చెప్పల్లా, ఎవడు చెప్పల్లా, ఎంత చెప్పల్లా, ఎవరి చేత చెప్పించల్లా, ఎవరికి ముట్టల్లా, ఈ నోస్. వానికి తెలుసు ఇడప. అందుకే డబ్బా కొట్టుకొని ప్రచారాలకు పోయి నాకు ఉపన్యాసం ఇవ్వండి అని అడిగిన మహనీయుడు కాదు. కాబట్టి అజ్ఞానుల బుద్ధిలో బుద్ధి భేదము చేస్తుంటారు కొందరు. జ్ఞానానికి ఎక్కక, భక్తిలో ఉండలేక, ఇంటి పనులు చేసుకోలేక, తల్లిదండ్రులు సేవలు చేసుకోక, ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో సాధించారని చెప్పుకుంటూ ఉంటారు. వారు చేసే కర్మాల్లో అశ్రద్ధని కలిగిస్తుంటారు. కానీ నిజమైన యోగి, జ్ఞాని అలాంటి పనులు చేయరు. అంతర్మార్గంలో భక్తులని లేదా అజ్ఞానులను పెట్టే పని ఎప్పుడూ చేయలేదు. కృష్ణుడు అంటాడు గీతలో, న బుద్ధి భేదం జనారోధ జ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్యానుక్త సమాచరన్. అర్జున, బుద్ధిభేదం చేసి జ్ఞానం ఇచ్చేకి ఎవరు కానీ ఈ ప్రపంచంలో ప్రయత్నించకూడదు. ఇది చాలా ప్రమాదము. వాడేదో సత్కర్మ చేసుకుంటున్నాడు, ఒక పూజో, భజనో, అభిషేకమో, వ్రతమో, దానమో, ధర్మమో ఏదో చేసుకుంటున్నాడు. వాని బుద్ధిభేదం ఎందుకు చేసేకపోతారయ్యా మీరు పండితులు అని చెప్పి అలా బుద్ధిభేదం చేయకూడదు. అలా చేసిన వాడు అరేజ్ఞాని, అల్పజ్ఞాని. ఇందులో ఏముందయ్యా, జ్ఞానములో ఏముందయ్యా, ఈ ధ్యానములో ఏముందయ్యా, కర్మ మార్గంలో ఏముందని వాళ్ళతో దిక్కు తప్పిస్తూ ఉంటారు గొప్ప సాధకులైనట్లు. కానీ నిష్కామ కర్మ మార్గము, జ్ఞాన మార్గము రెండూ ఒకటే. నిష్కామ కర్మ మార్గము, జ్ఞాన మార్గము, ఇవి రెండు ఒక్కటే. కానీ తెలిసిన వాళ్ళకే, తెలియని వాళ్ళకి అది వేరే, ఇది వేరే. నీకు తెలిసిన యోగము, ధ్యానం తెలిసినా, పూజ తెలిసినా, శ్లోకం చెప్పే విచారం తెలిసినా, ఇదంతా అహంకారం కదా. ఎప్పుడు కానీ అహంకారంతో ఒక వాక్యము ముందరికి చెప్పినవాడు కాదు ఆర్వీఆర్. కాబట్టి అజ్ఞానంలో ఆ బుద్ధిభేదము చేయకూడదని, ఆ నమ్మకాలని, వాళ్ళ మార్గాలని ఆర్వీఆర్ ఎప్పుడు కూడా సామాన్య జనుల భావనల్ని చెడగొట్టలేదు. నేను జ్ఞాని అని అహంకారము పడలేదు, భ్రమలో ముంచలేదు, సాధకుల్ని భయపెట్టలేదు. అప్పా చిన్నగా క్రమంగా స్వామి ఇప్పుడు వచ్చే కాలస్వామి నేను సత్సంగానికంటే పోనీ లేప్పా, అయ్యో తిరిగి వత్తు లేప్పా, అయ్యో ఉండాయి లేప్ప అవకాశాలు, నువ్వెందుకు బాధపడతావు?
ఈడేమో అడిగితే ఆయన ఏదో అట్లా చెప్పావు, ఈయనకి ఖుషి, ఓ మేస్ట్రే ఇట్లా చెప్పరా, అట్లా కాదు అది. ఈ సాధన తమాషాలు మన వికాస స్థితిలో ఎరిగిన వారు వాళ్ళకి అర్థమవుతా ఉండే ఏకాంతంగా కూర్చుని అనేవాళ్ళు, అప్పయ్యా ఉట్టికెక్కనమ్మ స్వర్గానికి ఎక్కుతుందేమరా. అంటే నాకు సంసారంలో ఏదో బాధ వచ్చింది, నా వృత్తిలో నాకేదో బాధ వచ్చింది, నా కష్టాల్లో నాకేదో బాధ వచ్చింది, నేను ఇప్పుడు సత్సంగం మిసిపెట్టేస్తాను, బిడు ఉంటే వస్తాను స్వామి. ఇట్లా వాళ్ళతో చూసే చూడప్ప, అంతో ఇంతో లౌకికంలో నష్టమయ్యే దీన్నే ఇడిచి సత్సంగం మొదలుకుంటామనే వాళ్ళకే ముక్తి కావాలా, మార్గం కావాలా, తపస్సు కావాలా, ధ్యానం కావాలా, ఉట్టికెక్కనమ్మ స్వర్గానికి ఎక్కుతుందేంపా అని తమాష చేసేవాళ్ళు. ఇది యోగ మార్గము, జ్ఞాన మార్గము ఎంత గొప్పదో ఆయన చెప్తే అర్థమవుతుంది. మయి సర్వాణి కర్మాణి సన్యాసాదాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వరగా. అంటే ఏమి? ధ్యాననిష్ట మనస్సుతో అన్ని కర్మాలని నాకు సమర్పణ చేయి, అర్పణాభావంతో నాకు సర్వము సమర్పణ చేయి, ఆశారహితుడయ్యి మమతారహితుడయ్యి నిష్కామ కర్మాన్ని ఆచరించో. ఈ నిష్కామ భావంతో, సమర్పణ భావనతో నువ్వు చేసిన కర్మ అది నన్ను చేరుతుంది అంటాడు కృష్ణుడు. అలా బ్రతికినవాడు ఎంత వస్తుంది, ఏమొస్తుంది నేను అడిగినవాడు కాదు. నాతో ఒక తమాష చేసినాడు, ఏమప్పా మన లాడ్జ్కి ఇందరూ ఇంత డబ్బులు ఇస్తున్నారు, నాకు ఏమన్నా వీళ్ళు అనిపిస్తుందా రెడ్డి? అయితే ఒక మాట ఉంది, నేను రిటైర్డ్ అయినవాడు కూడా 5,000 సంబళం చూడలేదయ్యా. ఎంత జ్ఞాని, ఎంత పాండిత్యమో, ఎటువంటి ఎదిగిన మహానుభావుడు. కానీ నా జీవితంలోనే నేను 1,00,000 చూడలేదప్పా అనినే. కానీ ఈ లాడ్జ్ నిడల్లా అంటే ఆయన తపస్సే కదా కారణం. ఇంతటి జాగా, ఇంతటి మైన్ రోడ్లో ఈ విచారం, ఆచారంతో బ్రతిక కాబట్టి ఈ విచారానికి మనబోటి వాళ్ళందరూ స్పందిస్తుంది. బాగా అర్థం చేసుకోండి, చెప్పుకుంటే ఎంతో ఉంది. ఇంద్రియాభోగాపేక్ష లేదో అందులో రాగద్వేషము లేదు. ఏ కర్మములో రాగద్వేషాలు ఉంటాయో వానికి ఆధ్యాత్మిక ప్రగతి లభించదు. ఈ ఆధ్యాత్మిక మార్గ పురోభివృద్ధికి ఈ రాగద్వేషాలు విఘ్నాలు ఈ రాగద్వేషాలు ఆధ్యాత్మిక ప్రగతికి విఘ్నము చేసే మహాశత్రువులు అంటుంది గీత. ఈ గీతా సత్యాన్ని తెలుసుకున్న ఆరువీర గురువుగారు తన సాధనా పథములో ఎవ్వరిని ద్వేషించలేదు, ఎవ్వరిని రాగముతో దెబ్బకోలేదు. నిర్మల చిత్తుడై ప్రేమ నిండిన హృదయము కలిగి గొప్ప కర్మయోగిగా పనిచేశాడు ఆర్వీఆర్. ఈ రీతి అర్పణామనోభవం చేసే కర్మని యోగము అంటారు. దాన్ని శ్రద్ధగా చేసుకోబట్టి అది నిష్కామ కర్మయోగి. అంటే అందులో స్వార్థము లేదు, తన కోసం చేయలేదు గనుక ఆ నిష్కామ కర్మాన్ని ఆచరించిన మహానుభావుడు. తనకెంత తనకేమి ఎప్పుడూ అడగలేదు. తనకెంత తనకేమి అనే స్వార్థము కానీ లాభ నష్టాలను కానీ లెక్కించకుండా కేవలం భగవత్ ప్రీత్యర్థం లోకహితార్థం లోక కళ్యాణం తత్కర్మ కరిష్యే. ఈ కర్మను నేను లోక కళ్యాణానికి చేస్తాను, భగవత్ ప్రీతికి చేస్తాను, అజ్ఞానుల జ్ఞానానికి చేస్తాను, వాళ్ళకి ఆనందం ఇచ్చేకి చేస్తాను. పదమప్ప ఏ ఊర్లో ఏ దేవస్థానం ఉంటే అట్లా పదమప్ప, ఎవరిని ఏం అడుక్కునేది వద్దప్ప, మనమే అందరినీ పిలుతామప్ప, 4 మంచి మాటలు చెప్తామప్ప, సంతోషంగా వచ్చేస్తామప్ప. తపన 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 మంచిది చెప్పాలా. కర్మణ్యే వాధికారస్తి మా ఫలేషు కదాచన. చెయ్యి, అనాసక్తిగా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి, భక్తిగా చెయ్యి, ఏది కోరద్దు. ఇలా బ్రతికిన మహానుభావుడు. ఇలా ఆర్వీఆర్ గురువు గారు సత్సంగము, సత్సంకల్పము, సదాచారంతో జీవితాన్ని భగవంతునికి, గురువుల పాదాలకి సమర్పణ చేసినవాడు. తండ్రి, కర్పూరంలాగా వెలిగించినాను, ఇదో నీకు దివ్య హారతిని ఎత్తినాను తండ్రి, ఈ దివ్య హారతిని ఎత్తినాను, నా అస్తిత్వం ఈడు పెట్టద్దు. కర్పూరము నిజమైన కర్పూరం అయితే అది భగవంతునికి హారతి ఇచ్చిన తర్వాత దాని ఎగ్జిస్టెన్స్, దాని అస్తిత్వం అక్కడ ఉండదు. అలా కరిగిపోయినాడు ఆర్వీఆర్, అలా కరిగిపోయినాడు.
ఇది ఈ రీతిగా ధ్యాన సాధనలు ఎన్ని చేసినా మనకి ఇంత మాత్రం వచ్చేపటికే నా ఆత్మ కళ్యాణం అవుతుంది, నాకు ముక్తి దొరుకుతుంది, నాకు మోక్షం దొరుకుతుంది, నాకు పుణ్యం దొరుకుతుంది, ఇంకేం కావాలి అంటాం. కానీ అలా ఉన్న వాడు కాదు ఆయన. లోక కళ్యాణం, బీదల అభివృద్ధి, అజ్ఞానులకు జ్ఞానం, తపన 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 తపించి తపించి పరితపించి చివరి శ్వాస వరకు ఆ నిష్కామ కర్మ మార్గాన్ని తన జీవనంలో అనుష్ఠానం చేసిన యోగి, కర్మయోగి, నిష్కామ కర్మయోగి ఆర్వీఆర్. అటువంటి వాళ్ళకి కర్మబంధనము లేదు. గీతలో కృష్ణుడు అంటాడు, నీకు కర్మబంధనం ఉండదు. జిడ్డు కృష్ణమూర్తి అంటాడు, నిన్న బ్రతుకు బిడుగడెగో బంధనక్కో, కట్టేసుకునేక విడుదలక. ఆర్వీఆర్ లాగా బతికితే అది కట్టేసుకునే బంధనము కాదు, అది విమోచన కలిగే విడుదల, అది మోక్షం, అది ముక్తి. థియాసఫీలో చెప్పినట్లు, భగవద్గీతలో చెప్పినట్లు, యోగ వాసిష్టంలో చెప్పినట్లు, యజుర్వేద, ఋగ్వేద, అథర్వవేద, సామవేద అంటే వేద సాహిత్యంలో చెప్పినట్లు, ఉపనిషత్తులో చెప్పినట్లు, బ్రహ్మసూత్రాల్లో చెప్పినట్లు, భగవద్గీతలో చెప్పినట్లు, రామాయణ మహాభారత ఆది మహాగ్రంథంలో చెప్పినట్లు తన జీవితాన్ని ఆదర్శముగా ఆ యొక్క భగవంతుని పాదాల్లో, గురువుల పాదాల్లో జ్ఞానార్పణ చేసిన మహాన్ యోగి ఆర్వీఆర్. మనలాంటి వాళ్ళకి ఆర్వీఆర్ మాంస మధ్యలో కలిగిన ఒక శరీరమే కానీ ఆయన ముట్టుకున్న, ఆయన ఎదిగిన దివ్య లోకాల గమనము, ఆ గమ్యము మనకు లేదు గనుక ఆర్వీఆర్ మనకు అర్థం కాలేదు. కానీ మహనీయుడే కాదు, మహానుభావుడే కాదు, ఆ గురువుల సాన్నిధ్యంలో తాను జాగా సంపాదించుకొని, స్వామి ఐ కెన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ యువర్ సేవ, నేను ఒక ఉపకరణముగా నీ సేవ చేస్తాను అని దివ్యలోకాల్లో వాళ్ళు సాన్నిధ్యం చేరుకొని ఈ 15 సంవత్సరాలు ఈ సత్యకామ ఇంతటి విచారంలో జరగల్లా అంటే ఆ సూక్ష్మలోక వ్యాప్తత అంటే అది ఎంత ఉంటుంది, దాని వ్యాప్తము అని చెప్పలేము. ఇక్కడ అందుకే వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ఈ అఖండ మండలాకారములో, భూమండలములో, భూరహితముగా ఉండే మండలములో వ్యాప్తం ఏన చరాచరం అన్ని వస్తువుల్లోనూ చేరుకొని జీవన్ముక్త గురువులో శ్రీమన్నారాయణలో పరమశివునిలో చేరుకొని ఆ ఆత్మలోక అనుపాదక లోకాల నుంచి దివ్య ఆశీర్వాదాలని మనకు పంపిస్తూ మనం ఇత పని చేస్తే చాలు. జస్ట్ సాక్షీభూతముగా యు కెన్ ఇన్స్ట్రుమెంట్. సో ఆ గురువుల చేతిలో మనం ఉపకరణమైతే ఈ ఉపకరణం ఈ పని మెట్టి నెత్తుకొని ఏమి పని చేసి ఇన్ని ముందుకు పంపేలా ఆయన పంపిస్తాడు. దట్ ఈజ్ టోటల్ సరెండరెన్షిప్. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, వందే గతి శరణాగతి, వందే గతి ದೇವರೇ ಗತಿ. ಆ ಒಂದೇ ಗತಿ ಶರಣಾಗತಿ, ಒಂದೇ ಗತಿ ದೇವರೇ ಗತಿ ಅಂತ ಹೇಳಿ ಕೃಷ್ಣನು ಹೇಳಿದ ವಿಚಾರಕ್ಕೆ ತನ್ನ ಜೀವನವನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿಕೊಂಡ ಮಹಾಯೋಗಿ ನನ್ನ ನಿನ್ನ ನಮ್ಮೆಲ್ಲರ ಪರಮ ಪವಿತ್ರವಾದ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಗುರುಗಳು ಆರ್ವೀಆರ್. ಅವರು ಮಾಡಿದ ನಿಷ್ಕಾಮ ಯೋಗದ ಬಗ್ಗೆ ಒಂದು ಲೇಖನ ಅಲ್ಲ, ಒಂದು ಉಪನ್ಯಾಸ ಅಲ್ಲ, ಒಂದು ಅಧ್ಯಾಯ ಅಲ್ಲ, ಬೇಕಾದರೆ ಒಂದು ಪುಸ್ತಕವನ್ನು ಮಾಡಿ ಹಂಚಬಹುದು. ಅಷ್ಟು ದೊಡ್ಡ ನಿಷ್ಕಾಮ ಕರ್ಮವನ್ನು ನಮಗೆ ತೋರಿಸಿದ ಮಹಾನ್ ಗುರುಗಳು ಆರ್ವೀಆರ್. ಇಂತಹ ಸಮಯದಲ್ಲಿ ತಮ್ಮೆಲ್ಲರ ಮುಂದೆ ಆರ್ವೀಆರ್ ಜೀವನದ ನಿಷ್ಕಾಮ ಕರ್ಮಯೋಗದ ಜೀವಿತವನ್ನು ತೆರೆದಿಡುವುದಕ್ಕೆ ಸಹಕರಿಸಿದ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ವಂದಿಸಿ ಆ ಗುರುಗಳಿಗೆ ಗೀತಾಚಾರ್ಯ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನಿಗೆ ವಂದಿಸಿ ನನ್ನ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತೇನೆ. ನಮಸ್ಕಾರ.